ఫర్ ఐ గివెన్ న్యాచురల్ నంబర్, ఒక పూర్ణాంకము తీసుకుంటే ఒక సహజ సంఖ్య తీసుకుంటే n సహజ సంఖ్య, హౌ మెనీ డిజిట్స్ పాస్ట్ ద డెసిమల్ పాయింట్స్? 1/2 పవర్ n డెసిమల్ అవుతుంది. 1/2 పవర్ n డెసిమల్ అవుతుంది. నిన్న మనము ఇదే డిస్కస్ చేశాం సార్, ఈ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేశాం. 1/2 పవర్ 1 ఉంటే డాట్ తర్వాత ఒక డిజిట్, 2 పవర్ 1 తీసుకుంటే డాట్ తర్వాత ఒక డిజిట్ వచ్చింది. అదే 2 స్క్వేర్ తీసుకుంటే డాట్ తర్వాత 2 డిజిట్లు వచ్చాయి, డాట్ తర్వాత 2 డిజిట్లు వచ్చింది. అదే 2 పవర్ 3 తీసుకుంటే నిన్న మనం డిస్కస్ చేసాం 0.125. సో 2 స్క్వేర్ ఉంది కాబట్టి డాట్ తర్వాత 2 డిజిట్స్ వచ్చాయి. 2 పవర్ 1 ఉంది కాబట్టి డాట్ తర్వాత ఒక డిజిట్. 2 పవర్ 3 ఉంది కాబట్టి డాట్ తర్వాత 3 డిజిట్స్, డాట్ తర్వాత 3 డిజిట్స్. అంటే 1/2 పవర్ n తీసుకుంటే ఆఫ్టర్ డాట్ ఎన్ని డిజిట్స్ వస్తాయి? n డిజిట్స్ వస్తాయి. అలా వస్తుంది టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. అలా వస్తే అది టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఇక్కడ వరకు క్లియరా సార్? ఇక్కడ వరకు అందరికీ క్లియరా? 1/2 అంటే 0.5, 1/2 స్క్వేర్ అంటే 0.25. నిన్న మనం డిస్కస్ చేశాం దీని ఫండమెంటల్స్. 1/2 క్యూబ్ అంటే 0.125. 2 పవర్ 3 తీసుకుంటే డాట్ తర్వాత 3 డిజిట్లు వస్తాయి. 2 స్క్వేర్ తీసుకుంటే డాట్ తర్వాత 2 డిజిట్లు వస్తాయి. 2 పవర్ 1 తీసుకుంటే డాట్ తర్వాత 1 డిజిట్ వస్తుంది. అంటే 2 పవర్ n తీసుకుంటే డాట్ తర్వాత n డిజిట్స్ వస్తుంది. కాన్సెప్చువల్ ప్రాబ్లం మనం నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసాం ఈ ప్రాబ్లంని. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ 2 పవర్ n బదులు 5 పవర్ n అన్నాడు, రైట్? సేమ్ అదే కాన్సెప్ట్ సార్. 1/5 తీసుకుంటే 0.2, 1/5 స్క్వేర్ తీసుకుంటే 0.04, 1/5 క్యూబ్ తీసుకుంటే 0.008, 5 పవర్ 1 తీసుకుంటే డాట్ తర్వాత ఒక డిజిట్, 2 తీసుకుంటే డాట్ తర్వాత 2 డిజిట్స్, 3 తీసుకుంటే డాట్ తర్వాత 3 డిజిట్స్. ఆల్రెడీ కాన్సెప్చువల్ క్వశ్చన్. సేమ్ 1/5 పవర్ n తీసుకుంటే 1/5 పవర్ n తీసుకుంటే ఆఫ్టర్ డాట్ ఎన్ని డిజిట్స్ ఉంటుంది? n డిజిట్స్ ఉంటుంది. ఆఫ్టర్ డాట్ ఎన్ని డిజిట్స్ ఉంటుంది? n డిజిట్స్ ఉంటుంది. ఇక్కడ వరకు క్లియర్ గా సార్? 2 పవర్ a 5 పవర్ నిన్న మనం ఆల్రెడీ ఫండమెంటల్స్ లో డిస్కస్ చేశాం కాబట్టి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సార్. డాట్ తర్వాత ఎన్ని డిజిట్స్ కి ఆన్సర్ వస్తుంది, ఎన్ని డిజిట్స్ కి ఆన్సర్ వస్తుంది. ఇక్కడ వరకు క్లియర్ కదా అందరికి? 29. ఇక్కడ వరకు ఐఎమ్ షూర్ ఇట్ ఈజ్ క్లియర్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ 2 పవర్ తీసుకున్నాము, 2 పవర్ తీసుకున్నాము, 5 పవర్ తీసుకున్నాము. సో మనం ఇప్పుడు 2, 5 ఇది కూడా తీసుకుందాం. ఇది కూడా డిస్కస్ చేసాం నిన్న. n/2 అనేది రెడ్యూస్డ్ ఫ్రాక్షన్. రెడ్యూస్డ్ ఫ్రాక్షన్ అంటే దాని అర్థం ఏంటంటే రైట్ HCF ఆఫ్ n, d1, HCF ఆఫ్ n, d1. d అనేది 2 పవర్ a 5 పవర్ b. ఓకే, మనం ముందు క్వశ్చన్ ఏమో 2 పవర్ ఫార్మాట్ లో తీసుకున్నాము, దాని తర్వాత 5 పవర్ ఫార్మాట్ లో తీసుకున్నాము. ఇది n/2 పవర్ a ఇంటూ 5 పవర్ b. నిన్న ఆల్రెడీ మనం ఇది కూడా డిస్కస్ చేసాం. 2 పవర్ ఉంటే ఆఫ్టర్ డాట్ a డిజిట్స్, 5 పవర్ b ఉంటే ఆఫ్టర్ డాట్ b డిజిట్స్. 2, 5 కాంబినేషన్ ఉంటే ఏం తీసుకోవాలి అన్నాము? మాక్సిమం ఆఫ్ a, b తీసుకోవాలి అని అన్నాం. అది ఎలానో ఒక ఎగ్జాంపుల్ తోటి చూద్దాం. మాక్సిమం ఆఫ్ a, b. ఫండమెంటల్స్ లో నేను ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఫండమెంటల్స్ లో ఐ ఆల్రెడీ డిస్కస్డ్. సపోజ్ గా 1/2 స్క్వేర్ ఇంటూ 5 ఉంది, 1/2 స్క్వేర్ ఇంటూ 5 ఉంది. అంటే దీన్ని నేను 1/2 ఇంటూ 1/2 ఇంటూ 5 గా రాసుకోవచ్చు. 1/2 ఇంటూ 1/2 ఇంటూ 5 గా రాసుకోవచ్చు. 1/2 ఏంటి? 0.5. 1/10 ఏంటి? ఇది 0.1. ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్. ఆన్సర్ లో 2 డాట్లు వస్తాయి, 0.05. సో 2 వచ్చాయంటే మాక్సిమం ఆఫ్ 2, 1 ఎంత అవుతుంది? 2. ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసాం. అదే సపోజ్ గా 1/2 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్ ఉందనుకోండి.
1/2 cube into 5 square ఉంటే నేను దీన్ని 1/2 into 1/2 square into 5 square గా రాసుకోవచ్చు. 1/2 అంటే 0.5, 1/10, 1/10 square, 10 square అంటే రైట్ 0.01. సో ఇది ఇక్కడ ఒక డిజిట్, ఇక్కడ ఒక 2 digits, ఏమవుతుంది ఆన్సర్ 0.005. సో ఇక్కడ 3 digits ఉంది, ఇక్కడ 2 digits ఉంది. సో 2 power a ఉంటే ఆఫ్టర్ డాట్ a digits, 5 power b ఉంటే ఆఫ్టర్ డాట్ b digits, 2 power a into 5 power b, 2 power a into 5 power b ఉంటే మాక్సిమం ఆఫ్ a కామా b, మాక్సిమం ఆఫ్ a కామా b. అర్థమైంది కదా సార్? మాక్సిమం ఆఫ్ a కామా b ఆల్రెడీ మనం ఫండమెంటల్స్ లో ఇది కూడా డిస్కస్ చేసాం. ఇది 31st చూడండి సార్. a and b అనేది ఫ్రాక్షన్. ఫర్ విచ్ వాల్యూ ఆఫ్ b, a and b గనక ఒక ఫ్రాక్షన్ కనుక అవుతే, ఫర్ విచ్ వాల్యూ ఆఫ్ a and b అది ఒక టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. a and b ఒక ఫ్రాక్షన్ టర్మినేటింగ్ డెసిమల్ ఎప్పుడు ఇస్తుంది చెప్పండి? a and b ఇది టర్మినేటింగ్ డెసిమల్ ఎప్పుడు అవుతుంది? ఎప్పుడైతే డినామినేటర్ 2 power ఫార్ములో ఉందో, లేకుంటే 5 power ఫార్ములో ఉందో, లేకుంటే 2 power సంథింగ్ ఇంటూ 5 power ఫార్ములో ఉంటే. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. ఇవన్నీ కాన్సెప్ట్స్ ఆల్రెడీ ఫండమెంటల్స్ లో డిస్కస్ చేసాం కాబట్టి చాలా ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం. 2 power ఫార్ములో ఉన్నా, 5 power ఫార్ములో ఉన్నా, 2 power సంథింగ్ ఇంటూ 5 power సంథింగ్ ఫార్ములో ఉన్నా అది ఏమవుతుంది? టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. బి ఏం కావాలి ఇక్కడ? 2 power ఫార్ములో అయినా ఉండాలి, 5 power ఫార్ములో అయినా ఉండాలి, 2 power సంథింగ్ ఇంటూ 5 power సంథింగ్ ఫార్ములో అయినా ఉండాలి. అప్పుడు అది టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఇది కాని పక్షంలో అదేమవుతుంది? రికరింగ్ డెసిమల్ అవుతుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. a and b అనేది రికరింగ్ డెసిమల్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది సార్ రికరింగ్ డెసిమల్? అది కాని పక్షం అంటే అదర్ దాన్ 2 power x, 5 power y, 2 power something into 5 power something, అదర్ దాన్ దీస్ నంబర్, రైట్? ఇది రికరింగ్ డెసిమల్ ఫార్మాట్ లో ఉంటుంది. ఇది కూడా కాన్సెప్చువల్ క్వశ్చన్. ఫండమెంటల్స్ క్లాస్ ఎవరైతే ఫస్ట్ క్లాస్ విన్నారో రైట్, వాళ్ళకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది సార్. టర్మినేటింగ్ డెసిమల్, రికరింగ్ డెసిమల్. టర్మినేటింగ్ అంటే డాట్ తర్వాత కొన్ని డిజిట్స్ తర్వాత ఆగిపోవడము, రిపీటింగ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ డిజిట్స్ మళ్ళీ